వారెంత బోధించినా తోమాలోకి విశ్వాసం రావట్లా. తోమాలో విశ్వాసం రావట్లా. ఎంతసేపటికి ఆ విశ్వాసం బలపరచబడట్లా. ఆయన నమ్మలేకపోతా ఉన్నాడు, జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. యేసుప్రభువు వారు చనిపోయినటువంటి ఆలోచనలోనే ఉన్నాడు, కానీ ఆయన తిరిగి లేస్తాడన్న విషయాన్ని మాత్రం గుర్తు చేసుకోలేకపోతా ఉన్నాడు. అప్పటికి శిష్యులు చెబుతూనే ఉన్నారు, వినడంలా, అర్థం చేసుకోవటంలా, దేవుని మాటల జ్ఞాపకంలోకి రావడంలా. కష్ట సమయాల్లో మనకు జరిగేటువంటి పరిస్థితులు అవే. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అగాధంలో కూరుకుపోయినప్పుడు దేవుని మాటలు గుర్తుకు రావు. కష్టములు భయంకరంగా మార్చబడినప్పుడు దేవుని మాటలు గుర్తుకు రావు. నన్ను దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నన్ను దేవుడు ఎందుకు ఇలా మార్చాడు, నేనేం పాపం చేశాను, ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాను, ప్రతిదినం ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆయన నామాన్ని కొనియాడుతూ ఉన్నాను, కానీ నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, నాకే ఎందుకు ఈ బాధలు, ఎన్ని సంవత్సరాలు నేను అనుభవించాలి ఈ బాధలు, ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క ఇబ్బందులు నేను అనుభవిస్తూనే ఉండాలి. దేవుడు కూడా నా మాటలు వినడం లేదు. నేను ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ జవాబును నేను పొందలేకపోతా ఉన్నాను. ఎందుకనంటే దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోలేకపోతా ఉన్నావు. దేవుడు ఒకానొక సమయంలో నీకు వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడు నీకు చేసిన వాగ్దానమును గుర్తు చేసుకోలేకపోతా ఉన్నావు. ఏ సమయంలో ఏ వాగ్దానం నీకు చేశాడో ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని దాని ద్వారా ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా దాని ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు.